వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఉండవల్లి అరుణ్ కుమార్ గత 10 సంవత్సరాలుగా రాజకీయాలకి దూరంగా అయితే ఉన్నారు. రీసెంట్ గా ఆయన ఒక పార్టీలోకి చేరబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. మేడం చెప్పండి, గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ పోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు వీళ్ళు ఎందుకు ఫస్ట్ పార్టీ మారుతారు, మీరు అన్నట్టుగా 2014 విభజన తర్వాత ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అంటే ఆయన విభజనను వ్యతిరేకించారు. సో దాంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసింది పార్టీని. ఆ తర్వాత ఆయన అంశాల వారీగా స్పందిస్తూ వస్తున్నారు ఆయన. తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా అంటే ఆయన అప్పట్లోనే మద్దతు పలికాడు. ఆయన ఇటీవల కాలంలో ఆయన కొంచెం తక్కువగా స్పందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మీద. విమర్శలు అయితే పెద్దగా చేయట్లేదు. అయితే పోలవరం ఇలాంటి విషయాల్లో ఆయన సలహాలు అయితే ఇస్తున్నారు. సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీలోకి వెళ్తారు అంటే ఇప్పుడు ఆప్షన్ ఉన్నది ఆయనకి వైసీపీనే. ఎందుకంటే ఆయన బీజేపీ అంటే ఆయన పడదు. సరే తెలుగుదేశంలోకి రాలేడు ఆయన. శైలజానాథ్ నిన్ననే కదా వైసీపీలోకి వెళ్ళారు. అయితే శైలజానాథ్ ఏదో డబ్బులు ఆశించి మాత్రం వెళ్ళలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి మంచి పేరు ఉంది. కాకపోతే మరి ఏదైనా పదవి ఆశించి వెళ్ళారా, ఏ రకంగా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది తేలాలి. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఆయన కొత్తగా వైసీపీలోకి వచ్చి ఏం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పార్టీ అనేది ఉందా లేదా అనే ఒక సందేహం వస్తుంది వైసీపీ. ఎందుకంటే ఆయన మొన్న వచ్చాడు, 2 రోజులు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, పారిపోయాడు యలహంకకి. అసలు ఇప్పుడు ఆయనతో పాటు ఉంటున్న వాళ్ళలో ఆల్రెడీ 3 ఎంపీలు వెళ్ళిపోయారు. మన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారు. ఆయన అంతటా ఆయనే ఇంకా 1-1.5 వెళ్ళిపోతారని అంటున్నారు. అంటే పార్టీలో ఎవరు ఉండకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ పార్టీ గతి ఏంటి, పార్టీ ఏమవుతుంది? ఇప్పుడు పార్టీని పుంజుకునేలా చెయ్యాలి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా స్కాముల్లో ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అందరి మీద కేసులు ఉన్నాయి, స్కాములు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూస్తే ఇవాళ రజనీ కూడా బెదిరించింది, చూసారు? రజనీ ఏదో అధికారులను బెదిరించింది ఆవిడ. అంటే ఇలా ఎవరికి వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీని కాపాడుకుందాం అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇంకా 4 సంవత్సరాలే లేకపోతే 4.5 సంవత్సరాలే కళ్ళు మూసుకుంటే ఈ పార్టీ వెళ్ళిపోతుంది. మొన్న కూడా చెప్పాడు కదా 2.0 అన్నాడు కదా, నేను 2.0 ఇప్పుడు. సో మనం మళ్ళీ 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఆయన మొన్న పార్టీ వాళ్ళకి చెప్పాడు. పార్టీ వాళ్ళకంటే కూడా కార్పొరేటర్లకు చెప్పాడు. సో ప్రజలకు ఏదో వివరించాడు ఆయన. సో అందులో భాగంగా ఈయన ఈ కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ అందరినీ తీసుకుంటున్నారా. ఇప్పుడు మనకు వచ్చిన వార్త ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరతారు. ఇప్పుడు వైసీపీలో చేరటం వల్ల వైసీపీకి పెద్దగా వచ్చేది ఏంటి మనకు అర్థం కావట్లేదు. ఉండవల్లి రావడం వల్ల వైసీపీకి ఏం కలిసి వస్తుంది? ఇప్పుడు శైలజానాథ్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఇంతకాలం ఉండి, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు చాలా వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు. ఆయన రైట్ హ్యాండ్, చాలా ఇష్టం ఆయనకి రాజశేఖర రెడ్డి అంటే. రాజశేఖర రెడ్డి మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇప్పుడు ఏ సిద్ధాంతాల కోసం ఆయన వైసీపీలోకి వస్తారు అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పందా వేరు, ఈయన రాజశేఖర రెడ్డి కొడుకే కాని పేరుకి రాజశేఖర రెడ్డి లక్షణాలు ఏవి కూడా ఒకటి కూడా లేవు అతను. మరి అలాంటప్పుడు మీరు రాజశేఖర రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసి మీరు ఏం ఆశించి ఇవాళ వైసీపీలోకి వస్తారు కదా? అది అసలు అర్థం లేని పని. నన్ను అడిగితే ఆయన ఇప్పుడు వైసీపీలోకి రావటం వల్ల అటు ఎవరు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇటు ఉండవల్లికి కానీ కలిసి వచ్చేది నాకైతే కనిపించట్లేదు. ఒకవేళ జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉంటాయి అంటారా? అస్సలు అవకాశం లేదు. ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరికీ వ్యతిరేకం కదా. ఆయన రాలేడు. అట్లా కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా తీసుకోడు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ రకంగా వ్యాఖ్యానాలు చేశాడో అందరికీ తెలుసు. అంటే మరి వైసీపీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చేస్తుంటే నేను అనేది అదే. ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అని తీసుకున్నందువల్ల అతనికి కలిసి వచ్చేది ఏంటి? ఏమీ లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చేది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ మధ్యాహ్న స్కామ్ లో ఇప్పుడు సుబ్బారాయుడు వేశారు సిట్ వేసి. ఇప్పుడు ఆ సిట్ కనుక తేల్చిందంటే సుబ్బారాయుడు మీద మొన్న ఎగిరాడు కదా, నీ బట్టలు కూడా తీసుకొడతామని వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సుబ్బారాయుడు బెదిరించాడు ఆయన. సో ఇప్పుడు సుబ్బారాయుడు వీళ్ళ తాట తీస్తాడా, సుబ్బారాయుడు తాట వాళ్ళు తీస్తారా అనేది
సిట్ ఆయన నియమించింది కాబట్టి సిట్కి అధిపతి కింద మనకి త్వరలో తేలుతుంది. ఏది ఏమైనానండి, ఇప్పుడు ఆయన కొత్తగా వీళ్ళని తీసుకున్నందువల్ల పార్టీ ఏమీ బలోపేతం అవ్వదు. ఇంకా తూర్పుగోదావరి నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి ఇంకా తీసుకుంటారని తెలుస్తోంది. వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ నాయకులు వస్తారు అని. మరి దానివల్ల ఏం కొత్తగా వనగూడుతుందో పార్టీకి మనకు తెలియదు. ఇప్పుడేం పార్టీ ఇప్పుడు సడన్ గా పుంజుకుంటుందా? ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ బలం అండి ఏ పార్టీకైనా. కానీ కార్యకర్తలు ఆయన పట్టించుకున్నదే లేదు. అందుకే కదా మొన్న ఏమన్నాడు, నేను ఈసారి వచ్చేది ముఖ్యమంత్రిగా వస్తే ప్రజల కోసం కాదు, నేను కార్యకర్తల కోసం వస్తాను అని ఆయనే ఉన్న విషయాన్ని చెప్పుకున్నాడు. అంటే ఇంతకాలం నేను కార్యకర్తలు పట్టించుకోలేదు సుమా, నేను ఇప్పుడు వస్తే కనుక అయితే కార్యకర్తలనే పట్టించుకుంటాను, ప్రజల్ని పట్టించుకోను అన్నాడు. అంటే బట్టలను నొక్కను, సంక్షేమ పథకాలు ఇవ్వను అని చెప్తున్నాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎంత తిన్నాడో మనకు తెలుసు, ఎంత అప్పులు చేశాడో తెలుసు, రాష్ట్రాన్ని ఏ రకంగా ముంచాడు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కళ్ళు ఎంతెంత స్కామ్లు చేశారు. ఇందాక పెద్దిరెడ్డి స్కామ్ వల్ల ఇంకోటి బయటకు వచ్చింది. సో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి స్కాముల దాంట్లోకి మరి ఉండవల్లే వస్తాడా ఇలాంటి పార్టీలోకి వస్తే కనుక అయితే ఆయనకున్న క్రెడిబిలిటీ కొద్దో గొప్ప ఉంటే అది కూడా పోతుంది కదా. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి కలలు అన్నట్టు నిజంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, కానీ ముఖ్యమంత్రి అవుతాడనుకుని వచ్చినా కూడా 4.5 సంవత్సరాలు ఆయన ఈ పార్టీలో ఏం చేస్తాడు? ఈ పార్టీలో ఉండవల్ల అరుణ్ కుమార్కి వచ్చే ఎక్స్ట్రా ఇది ఏంటి అనేది ఒక సందేహం, అంతే కదా. సో కాబట్టి ఇవాళ ఒకవేళ ఉండవల్లి కనుక ఇలాంటి నిర్ణయం తీసుకుంటే దానివల్ల నష్టపోయేది ఉండవల్లి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కలిసి వచ్చేది లేదు, ఆల్రెడీ పోగొట్టుకున్నాడు అన్ని కూడా. సో అది అందుకని మనం ఏ రకంగా తీసుకున్నా కూడా ఇప్పుడు శైలజానాథ్ ఎందుకు వెళ్ళారో మనకు అర్థం కావట్లే. అతను ఒక రకంగా తప్పు చేశారా అంటే అతనికి కొంత మంచి పేరు ఉంది శైలజానాథ్కి చెప్పాలంటే. అయితే మేడం ఇప్పుడు వైసీపీ మీద ఎంత నెగిటివిటీ వస్తున్నప్పటికీ కూడా ఎందుకని అంత ఇంట్రెస్ట్ చూపించారంటారు? ఎవరు? శైలజానాథ్ ఉండవల్లి గారా? మరి అదే నేను చెప్తున్నా, ఇప్పుడు నెగిటివిటీ ఉంది కాబట్టి అంటే ఇతను చూపించారా లేదు ఇది స్పెక్యులేషన్ అనేది తేలాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని బలోపేతం చేసుకోవటం కోసం ఆయన ఊరికే ఇట్లా ఫీలర్స్ వదులుతున్నాడా, అగో నేను ఆ సీనియర్ని తీసుకుంటున్నాను, ఈ సీనియర్ని తీసుకుంటున్నాను అంటే వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు పార్టీలో ఉంటారనే ఒక భ్రమలో ఆయన ఈ రకంగా చేస్తున్నాడా అనేది ఆలోచించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.